శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ఏలూరు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. జనవరి 13వ తేదీ మంగళవారం జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20వ తేదీ మంగళవారానికి మార్చబడింది. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. జనవరి 14వ తేదీ బుధవారం జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21వ తేదీ బుధవారానికి మార్చబడింది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 22 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 23 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 24 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివా గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నాతో దేవుడు ఏం మాట్లాడతాడు, దేవుడు ఏ వాగ్దానాన్ని ప్రకటిస్తున్నాడు అనే ఎంతో ఆశతో ప్రార్థనలు ఎదురు చూస్తున్న నీకు దేవుడు పరలోకం నుండి బలమైన మాటను తెలియపరుస్తూ ఉన్నారు. ఏంటంటే మీకా గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు. మీకా గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం. సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను, నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. బాగా గమనించండి. సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను, నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. అద్భుతమైన మాట మీకా ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. సియోను కుమారి అంటే దేవుని సంఘము, దేవుని జనాంగం, వధువు సంఘం. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, నీ శృంగము ఇనుపదిగాను, నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. శృంగము అంటే దేవుడు అద్భుతముగా నీ స్థాయిని హెచ్చిస్తున్నాడు అనమాట. అంటే కొమ్ము ఏమంటారంటే శృంగనాదం అంటాం, అంటే బోరధ్వని. శృంగము అంటే కొమ్ము. ఇంకొక చోట ఏమంటే నీ కొమ్ము పైకెత్తువాడు ఆయనే. ఎప్పుడైతే కొమ్ము పైకెత్తటం అంటే విజయము సాధించటం అనమాట. దేవునికి మహిమ కలుగుగాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, నీ శృంగము ఎంత అద్భుతంగా చేశాడు చెప్పాడంటే, ఇనుపదిగా అంటే నీ కొమ్ము, నీ ఎదుగుదల చాలా స్ట్రాంగ్ అనమాట, ఐరన్ అనమాట. ఇంకా అది ఇరిగిపోవటం, కూలిపోవటం ఉండదు. ఇక దేవుడు నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ ఆస్తిని, నీ యొక్క ఉన్నటువంటి తలాంతుని, సమస్తాన్ని ఆయన ఇనుపదిగా చేస్తున్నాడు. అమ్మో, ఈ అప్పులకి ఇల్లు ఉంటుందో ఉండదో, ఈ అప్పుల వల్ల లేకపోతే ఇలా సంతకం పెట్టడం వల్ల ఈ గోల్డ్ అంతా పోతుందేమో, లేకపోతే ఆ ఇల్లు వెళ్ళిపోతుందేమో, ఈ యొక్క వ్యాపారం నాశనం అయిపోతుందేమో, ఏమైపోతామో, ఇది ఉంటుందో అది ఉంటుందో అని అనుకుంటామేమో. ఏది ఎక్కడికి పోదు. ఎస్, నమ్ము. నీ దేవుడు నీకు అన్యాయం చేయడు. దేవుడు నీకు న్యాయం జరిగిస్తున్నాడు. నీ బలం ఎక్కడికి పోదు. నీ సౌందర్యము, నీ ఆస్తి, నీ భాగ్యము అన్నిటినీ దేవుడు ఇనుపదిగా చేస్తున్నాడు. రెండవది, నీ డెక్కలు ఇత్తడివిగా చేస్తున్నాడు. డెక్కలు అంటే తెలుసా మీకు? డొక్కలు కాదు. కోకోనట్ ఒలిస్తే వచ్చే డొక్కలు వేరు, డెక్కలు వేరు. పాదములను ఆ దేవుడు చూడండి, మనకి దుక్కు దున్నేటువంటి ఈ ఎద్దులను మనం చూస్తే వాటికి నాడలు వేస్తుంటారు డెక్కలకి. కాళ్ళు దగ్గర అది మంచిగా ఉంటే అది బాగా వాక్ చేస్తుంది, ఆరోగ్యంగా ఉంటాయి. అద్భుతంగా దేవుడు అంటే నడిచే కొలది డెక్కలు ఏమవుతాయంటే, ఇప్పుడు మనకి గుర్రం చూసినా మీకు ఐడియా చేసుకోండి. హార్స్ మనం చూస్తే ఎద్దులు ఒకటి వాటికి డెక్కలు అరిగిపోకుండా ఏం చేస్తారంటే
పనిచేస్తూ ఉంటాయి కదా, నడుస్తూ ఉంటాయి. వాటిని పడుకోబెట్టి ఒక ఇంత టైం అని ఉంటుంది అనమాట. ఆ సమయానికి ఆ డెక్కల కింద ఒక ఇనుపువి లేకపోతే ఐరన్వి బ్లేడ్లు వేస్తారు, వేసి మేకులు కొడతారు అనమాట. అప్పుడు అది కింద నడిచినా కూడా డెక్ అరగకుండా, కాలు కింద ఉన్న దాన్ని డెక్ అంటారు. డెక్ అరగకుండా అరిగేదంతా కూడా ఐరన్ ప్లేట్ అరుగుతుంది, లేకపోతే అల్యూమినియం ప్లేట్ ఏదో వేస్తారు కింద. ఎక్కువగా రోడ్డు మీద నడిచేటువంటి ఎద్దులకి, ఈ యొక్క గుర్రాలకి నాడాలు అంటారు, దాన్ని నాడాలు వేస్తుంటుంటారు. మీకు ఐడియా వచ్చి ఉంటుంది. సిటీలో ఉన్న వాళ్ళకి కొంచెం అర్థం కాదని కొంచెం వివరణ చేస్తున్నాను. ఆ విలేజ్లో మనందరికీ తెలుసున్నది. ఓకే, అలాగనే నీ కాలు అరిగిపోకుండా నీ డెక్కల్ని ఇత్తడివిగా చేస్తున్నాడు ఆయన. అంటే నీవు ఎంత వ్యాపారం చేసినా, ఎంత ఉద్యోగం చేసినా, ఎంత సేవ చేసినా ఇక నీది అరుగుదల కానీ అలసిపోవటం కానీ ఉండదు. దేవుడు ఎప్పటికప్పుడు నూతన బలం అనుగ్రహిస్తాడు. ఆమేన్. నీ డెక్కలను, నా డెక్కలను ఆయన ఇత్తడివిగా చేసేవాడు, నాడాలు వేసేవాడు ఆయన మనకు. ఆయన ఎందుకంటే మన పాదం అరిగిపోదు, మన దుమ్ములు అరిగిపోవు, మన బోన్ సిస్టమ్ అంతా కూడా, నరవ సిస్టమ్ అంతా కూడా అరిగిపోకుండా, కరిగిపోకుండా పరిశుద్ధాత్మ బలముతో ఎప్పటికప్పుడు నిన్ను బలపరుస్తుంటాడు. ఇత్తడిది వేసారనుకోండి, చాలా కాస్ట్లీ అనమాట. ఇత్తడి దొమ్మను ఎవరు వేయరు, ఐరన్ వేస్తారు, లేకపోతే అల్యూమినియం వేస్తారు. మళ్ళీ అది ఒక 2-3 మంత్స్కు ఎప్పుడు అరిగిపోతుంటాయి, నడుస్తూ ఉంటాయి రోడ్డు మీద. కానీ డెక్కలకి అవి చాలా సెక్యూరిటీ అనమాట, ఇది ప్రొటెక్షన్ ఉంటుంది. మన కాలుకి జోళ్ళు ఎలాగ ఉన్నాయో డెక్కలకి నాడాలు వేస్తుంటారు. కానీ ఇక్కడ అసలు నీ డెక్కలు ఎలాగుంటాయంటే ఇత్తడివిగా చేస్తున్నాడు ఆయన. అంటే నీ కాలు ఎంత ఎత్తైన కొండైనా ఎక్కుతుంది అనమాట. అంటే ఎంత పెద్ద వ్యాపారమైనా నువ్వు చేస్తావు, ఎంత పెద్ద బిజినెస్ అయినా చేస్తావు, ఎంత వ్యవసాయం అయినా చేస్తావు, ఎంత ఆక్వా అన్న చేస్తావు, కల్చర్ ఏదైనా చేస్తావు. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. నీ డెక్కలు ఇత్తడివిగాను, నీ శృంగము ఇనుపదిగాను చేయుచున్నాను. నన్ను ఎవరు బలపరుస్తారు? నాకెవరున్నారు? నాకెవరు ఇన్వెస్ట్ చేస్తారు? నా మాట ఎవరు నమ్ముతారు అనుకున్నామో, దేవుడు నీతో ఉన్నాడు. అనేక మందిని దేవుడు నీ చేతికి అప్పగించబోతున్నాడు. బలమైనటువంటి ఎదుగుదల, ఆశీర్వాదంలో నువ్వు అడుగు పెట్టబోతున్నావు. ఆత్మకార్యం నీ పట్ల జరుగును గాక. ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించునుగాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. కృప మీకు తోడై ఉండునుగాక. దేవుడిచ్చినటువంటి వాగ్దానము మరి చాలామంది జీవితాల్లో దేవుడు దాన్ని నెరవేర్చాడు. విశ్వసించిన ప్రతి ఒక్కరు దానిని పొందుకున్నారు. చెర నుండి విడుదల పరుస్తానని, ఖ్యాతి ఇస్తానని. అయితే మొన్న విజయవాడ ప్రార్థనకి ఒక కుటుంబం వచ్చింది. ఆ కుటుంబం చాలా అప్పులు, బాధల్లో ఉన్నారు, చాలా సమస్యల్లో ఉన్నారు. ఆ కుటుంబంలో ఈ అమ్మాయి యవనస్త్రాలు చదువుకుంది కానీ ఉద్యోగం లేదు. ప్రభువా, మాకు ఎప్పుడు ఈ అప్పులు చెర నుండి విడుదల చేస్తావు? దైవజనుడి ద్వారా మాట్లాడావు, చెర నుండి విడుదల చేస్తాను, ఖ్యాతినిస్తానన్నావు కదా. నాకు ఉద్యోగం కొరకు గత 2-3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. దైవజనుడి ద్వారా నువ్వు పలికావు, వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడు పలికాడు కదా, ఇది నెరవేరుతుందని విశ్వసించి తన తల్లిని, తండ్రికి కూడా చెప్పి, వాళ్ళ సిస్టర్కి కూడా చెప్పి, దేవుడు మనకి అప్పులు తీరుస్తాడు, విడుదల అవుతుంది, నాకు ఉద్యోగం వస్తుంది, ప్రార్థనా శక్తిలో వాగ్దానము ఉంది కదా అని విశ్వసిస్తే దేవుడు సంవత్సరం చివరిలో అద్భుతము దేవుడు చేశాడు. నవంబర్ మాసంలోనే దేవుడు ఆ బిడ్డకి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు. అప్పులన్నీ దేవుడు తీర్చాడు. రుణబాధలన్నీ పోయినాయని వారి తల్లి తండ్రిని కూడా తీసుకుని వచ్చి స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. ఆ తల్లి తండ్రిని, ఆ కుటుంబం అంతటిని తీసుకుని వచ్చి ఎలుగెత్తి సాక్ష్యం చెప్పింది. నా పేరు ఎం నిఖిత, మాది చోడవరం గ్రామం, నాగైలంక మండలం, కృష్ణా జిల్లా. మేము గత 2 సంవత్సరాలుగా 2023 నుంచి నాకు టీచర్ ఉద్యోగం రావాలని అయ్యగారి దగ్గర తిరుగుతున్నాము. మేము మొదటిసారిగా విజయవాడ మేరీ స్టెల్లా ఆడిటోరియంకి వచ్చాము. తర్వాత ఉప్పలగుప్తం వెళ్ళాము. పోయిన సంవత్సరం 2025 సంవత్సరం జనవరి నెలలో అయ్యగారు సంవత్సరానికి సరిపడా వాగ్దానాన్ని ఇచ్చారు. చెర నుండి విడుదల, సమకూర్చి నడిపిస్తాడు, నీ జనుల యందు నీతిని, ఖ్యాతిని నీకు దయచేస్తాడని అయ్యగారు చెప్పారు.
ఆ వాగ్దానం నా జీవితంలో అక్షరాల నెరవేరింది. పోయిన సంవత్సరం నేను జూన్ నెలలో డిఎస్సి ఉద్యోగం రాశాను. ఆ రాసిన దాంట్లో నాకు అక్టోబర్ నెలలో ఉద్యోగం టీచర్ జాబ్ వచ్చింది. నాకు అయ్యగారు చెప్పిన ప్రతి మాట నా జీవితంలో నెరవేరింది. నాకు జాబ్ వస్తే నాకు మొదట జీతాన్ని అయ్యగారి ప్రార్థనా శక్తికి స్పాన్సర్ చేద్దామని అనుకున్నాను. నా మొదటి జీతం ప్రతిసారి సాక్షి విన్నప్పుడల్లా ఒక్కసారైనా స్పాన్సర్ చేసే అవకాశాన్ని ఇస్తే బాగుండని మేము ఆశపడేవాళ్ళము. నేను 10,000 స్పాన్సర్ చేయలేక బాధపడ్డా. నాకు 40,000 ఒకేసారి నా మొదటి జీతంగా దీవించాడు. 4 ప్రోగ్రాంకి స్పాన్సర్ చేసే శక్తిని నాకు దయచేశాడు. ప్రార్థనా శక్తికి వచ్చిన తర్వాత మా కుటుంబం అప్పుల బాధ నుండి కూడా చెర నుండి అన్నిటి నుంచి విడిపడింది. నాకు ఈ సాక్ష్యం చెప్పుకునే భాగ్యాన్ని దయచేసినందుకు దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు. మా అక్క, మా అమ్మ, నాన్న వీళ్ళందరూ కలిసి సాక్ష్యం చెప్దామని అనుకున్నాం. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని అడుగుతున్నాను. ఆమె హల్లెలూయా. వారు ఉన్న చెర నుండి విడుదలైంది. రెండవది, దేవుడు ఆ బిడ్డకు ఉద్యోగం ఇచ్చాడు. వాగ్దానము 100% దేవుడు నెరవేర్చాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ప్రతి మనిషి హృదయం భయము, ఏదో తెలియని భయం లేకుండా ఒక్కరోజన్నా బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి పైకెత్తండి. నేను భయపడకుండా ఉన్నాను, ఒక్కరోజు ధైర్యంగా ఉన్నానన్న రోజు ఉందా? ఏదైనా 24 hours ఏదో భయం. అల్లుడు భయమో, కోడలు భయమో, కొడుకు భయమో, ఫైనాన్షియల్గా అప్పులు భయమో, రోగమో భయమో, ఎవరు వస్తారో ఏమవుతుందో, అత్తగారు భయం, మా అత్తగారు ఏమంటుందో, మా కోడలు ఏమంటుందో, నా కొడుకు ఏమంటాడు. దేవుని వాగ్దానము బెదిరించువాడు ఈ సంవత్సరం నీకు ఉండడంతే. బెదిరించువాడు లేకుండా ఆనాడు ఇశ్రాయేలీయులకి దేవుడిచ్చిన గొప్ప మాట ఇది. ఆమేన్. ఈ కృపాకాలంలో మనకిచ్చి ఉన్నాడు. సేవకుడిగా వాగ్దానాన్ని ప్రకటిస్తున్నాను. దైవ కుమారుడు దీనిని మీ పట్ల, నా పట్ల స్థిరపరచునుగాక. చెదిరిపోయిన పిల్లలు, కుటుంబం, సంసారం అన్నీ ఆయన సమకూరుస్తానని మాట ఇస్తున్నాడు. తిరిగి సంతతి వస్తుంది, రక్షిస్తాను, అందరూ కూడా నెమ్మలిస్తారు, ప్రాణము నెమ్మదిగా ఉంటుంది. అంటే ఒక పీస్ ఆఫ్ మైండ్ దేవుడు ఇస్తున్నాడు. ఈ వాగ్దానం ఈ జీవితంలో శాశ్వతంగా ఉండిపోవాలంటే యేసు నామాన్ని ధరించుకోండి, యేసు నామ స్మరణ చేయండి. పాపములోకి పోక పరిశుద్ధత యందు తీవ్రత కలిగి నిలబడండి. ప్రతి దినము పరలోక ఆనందాన్ని అనుభవిస్తాం. పాపాన్ని ఎప్పుడైతే మనం దూరం పెట్టుకుంటామో తెలియకుండా నీ గుండె తేలికైపోతుంది. పాపము మన మనసులో ఉంచుకున్నప్పుడు మనకు భారం వచ్చేస్తుంది. అన్నీ ఉన్నా కూడా ఏదో తెలియని భారము. వీళ్ళరా, ఈరోజు దేవుడు వాగ్దానము, మీ ప్రాణము నెమ్మదిగా పొందుతుంది. చెరలో ఉన్నవారు, బంధకాల్లో ఉన్న నీ బిడ్డలు, కుటుంబం అన్నిటినీ దేవుడు సెటిల్ చేసి ఒక స్వాతంత్ర్యంగా బ్రతికే జీవితం దేవుడిస్తాడు. అన్నిటికంటే గొప్ప మాట ఏంటంటే బెదిరించువాడు ఉండడు. నేనేం చేస్తానో చూడు, నీ బ్రతుకేంటి, నీవు ఎలాగుంటావు, ఎలా నిలబడతావు, ఎలా కడతావు ఇల్లు, ఎలా పెళ్లి చేస్తావు, నేను చూస్తానని సాతానుడు అనేక రకాలుగా నిన్ను భయాందోళన చేస్తున్నాడేమో. బెదిరించువాడు లేకుండా దేవుడు నెమ్మది నీకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. మరి ప్రార్థనా శక్తి అంటే దేవుని కార్యాలు చూడండి. విజయవాడలో బలమైన సాక్ష్యము దేవుడిచ్చాడు. పెళ్ళైన 20 సంవత్సరాలకి ఆమె బిడ్డని, పిల్లలు లేరని చెప్పి ఆ ఇంటి పెద్ద ఆమె ఏం చేసిందంటే, పెద్ద కొడుకుకి పెళ్ళై 20 సంవత్సరాలు అయింది, చిన్న కొడుకుకి పెళ్ళయింది, పెద్ద కోడలకి పిల్లలు పుట్టట్లేదని ఆమె ఏమని ప్రార్థన చేసుకుందంటే, ప్రభువా చిన్న కోడల కన్నా ఈ బాబు, పోనీ ఒక బిడ్డని పెద్ద కోడలకి ఇచ్చుకుంటాం మేము అని అలాగా, అంటే ప్రయత్నాలు చేసి చేసి విసిగి చెందిపోయి బాధతోటి చిన్న కోడలను అడిగితే చిన్న కోడలు చాలా కాలం ఒప్పుకోలేదు. బిడ్డని ఇవ్వటానికి ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. ఆ అత్తగారు రిక్వెస్ట్ చేసి ప్రార్థన చేసుకుంది, ప్రభువా
మా చిన్న కోడలు మనసు మార్చు, ఆ బిడ్డని ఇవ్వాలంటే మొత్తం మీద ఆ కోడల మనసు మారి ఒక పిల్లోడిని తన తోటి కోడలికి ఇచ్చింది, పెద్ద ఆ కోడలికి ఇచ్చింది. ఆ పెద్ద కోడలు ఏం చేసిందంటే ఈ బిడ్డను ఎత్తుకుని 10 సంవత్సరాలు అయింది. అప్పటికే వారు వ్యాపారాల నిమిత్తం బయటికి వెళ్తూ ఉంటారు, వ్యాపారాలు చేసుకుంటారు. గుంటూరులో ఒక సహోదరి, అంటే మన ప్రార్థనా శక్తి కార్యాలు చూసిన వారు చాలామంది ప్రార్థనా శక్తిని నడిపిస్తారు కదా. ఒకరోజు ఈ పెద్ద కోడల పేరు ప్రశాంతి. ఏం పేరు? ప్రశాంతి. ఏదో మాట సందర్భంలో వచ్చినప్పుడు ఈ బిడ్డ నా బిడ్డ కాదు, ఈ బిడ్డ మా తోటి కోడల బిడ్డ అండి, నాకు పిల్లలు లేరు, 20 సంవత్సరాలు అయింది, ఈ బిడ్డను ఎత్తుకుని నేను ఇలాగా జీవిస్తున్నానంటే, పెంచుకుంటున్నానంటే ఆమె అన్నదనమాట, నువ్వు ఇంతకాలం వ్యాపారం రీత్యా మా దగ్గరికి వస్తున్నావు, వెళ్తున్నావు, ఈ బిడ్డ నీ బిడ్డ అనుకున్నాను నేను, నీకు బిడ్డలు లేరన్న సంగతి నాకు చెబితే ఈ పాటికి నేను ఇసాక్ పాస్టర్ గారికి చెప్పి ప్రార్థన చేయించేస్తే నీకు పిల్లలు పుట్టేద్దరు కదా అన్నదట. ఆమె ఆ విశ్వాసం చూడండి. అంటే నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము. చెప్పు మీ అత్తగారికి నేను చెప్పానని చెప్పు, నేను చెప్పానని చెప్పు మీ అత్తగారికి. ఇసాక్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం, తీసుకెళ్తాను, ప్రార్థన చేయిస్తాను. ఎంతోమందిని తీసుకెళ్ళాం, అందరికీ దేవుడు చేశాడు. మొత్తం మీద వాళ్ళ అత్తగారితో మాట్లాడింది, ఆ బిడ్డను తీసుకుని వచ్చింది. పాస్టర్ గారు అంటే 20 సంవత్సరాలు అయిందండి, పిల్లలు లేరు, ప్రార్థన చేయండి చెప్పి తీసుకొచ్చాను. మన దగ్గర ఉన్న దేవుడిచ్చిన వరం ఏంటంటే ఏసునామలో మనం ప్రార్థిస్తాం, ఏసయ్య కార్యము జరిగిస్తాం. ఏసునామలో హస్త నిక్షేపణ చేసి ప్రార్థన చేసి ప్రతిష్ఠ చేస్తే చెవులున్నవాడు, మనం నమ్మిన దేవుడు ఎలాంటివాడంటే వినే దేవుడు. మనం ఎలాంటి దేవుడిని కలిగి ఉన్నామంటే చెవులున్నవాడిని కాదు, చెవులుండి వినే దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఆయన విన్నాడు, టక్మనకు బుడంకాయని పాడేశాడు. ఆ మగపిల్లవాడు చూడండి స్క్రీన్ మీద, వారు చెప్పిన సాక్ష్యం విందాం. ఎందుకు చెప్తున్నానంటే యేసయ్యకి ఏదైనా సాధ్యమే. ఎస్, మాది కృష్ణా జిల్లా కంకిపాడులో మేము ఉండేది. నాకైతే 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. అయినప్పటికీ పెద్ద కొడుక్కి పెళ్లి చేసి 20 సంవత్సరాలు అయ్యింది ఇప్పటికి. అయితే పిల్లలు లేరు. మేము చాలా హాస్పిటల్లో చూపించాము, చాలా మందులు వాడాము, చాలా చోట్ల తీసుకెళ్ళా. అప్పటికి మేము వెళ్ళి అన్ని హాస్పిటల్లో అక్కడ వీళ్ళు చెప్పే కాడికల్లా వాడుతున్నాం, మందులు వాడుతున్నాం. కానీ ఇప్పట్లో ఈ పిల్లలకి వీళ్ళకి పుట్టలేదు. ఇంకా చూసి ఎదురు నేను కూడా ఇక దేవుడిని అడగటం కూడా మానేసా. అప్పటికి నా చిన్న కొడుకు ఆడపిల్ల, 2 మగ పిల్లలు పుట్టారు. పుట్టినప్పుడు నేను అడిగాను, అయ్యా దేవా వాళ్ళకన్నా ఇవ్వు బిడ్డని, లేకపోతే ఈ తమ్ముడు కొడుకునన్నా ఇప్పించు. ఇక నేనైతే ఏం చేయలేనయ్యా, పిల్లోడు ఎట్లా ఆశలు పడుతున్నాడు, లోకాశల్లో ఉంటున్నాడు అయ్యా అని చెప్పి నేను దేవుడిని అడిగినప్పుడు నా చిన్న కోళ్ళు ఆమె పాపం ఒప్పుకుంటాం జరిగింది. 10వ నెల పిల్లోడు కడుపులో ఉన్నప్పటి నుంచి అడుగుతున్నా, చిన్న కోళ్ళ పిల్లోడిని అమ్మ అని. ఆమెమో నేనేమో ఏమిస్తామని చెప్పలేకపోతుంది. అయితే చాలా రోజులకి ఆమె మనసు దేవుడు మార్చమని అడిగినప్పుడు యేసుప్రభు ఆమె మనసు మార్చి తమ్ముడు కొడుకుని తీసుకొని పెంచుకుంటాం జరిగింది. ఆడికి 10 సంవత్సరాలు వచ్చినాయి. అయితే మేము వ్యాపారాలు చేసుకునేవాళ్ళం, చిన్న వ్యాపారంలో ఇట్లాగే కోళ్ళవెన్ని వెళ్ళింది, మా కోళ్ళ వ్యాపారానికి వెళ్ళినప్పుడు ఈ చేతిలో ఉన్న పిల్లోడిని చూసి ఏం పిల్లోడు అనుకున్నారంట. ఎవరు చెప్పలేదు, మన అయ్యగారి గురించి, ఇసాక్ అయ్యగారి గురించి చెప్పలేదు ఎవరు, మాకైతే ఎవరికి తెలియదు. అయితే ఈ పాప గుంటూరులో ఉందంట అమ్మగారు. ఆ అమ్మగారు వాళ్ళకు అక్కడ ఉండే వాళ్ళకి తెలుసు అంట, ఎక్కడ మన కోలమైన వాళ్ళకి తెలుసు అంట. ఆమె వాళ్ళకి చెప్పిందంట. చెప్తే ప్రశాంతి ఎన్నిసార్లు వచ్చావు, నీకు పిల్లలు లేరన్న సంగతి మాకెందుకు చెప్పలేదు, 50 మంది పిల్లలు పుడుతున్నారు. ఇసాక్ అయ్యగారి దగ్గరికి వెళ్తే మరి అక్కడికి వెళ్ళి మీరు శుభ్రంగా ప్రార్థన చేయించుకుంటే ఈ పాటకి నీకు పిల్లలే పుట్టేవాళ్ళు, మేము మరిది కొడుకు అని మాకు తెలియదు, నీ కొడుకు అనుకుంటున్నాం మేమని వాళ్ళు అనటం జరిగిందంట. ఇంకా అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఎల్లు మీ అత్తయ్యకి చెప్పు, మేము చెప్పామని చెప్పు, నువ్వు తీసురా, నువ్వు రా, నీకు ఒకసారి ప్రార్థన చేపిస్తావు, నీకు పాప అన్న బాబన్న పుడతారు, దేవుడు ఇస్తాడు ప్రశాంతి అని వాళ్ళందరూ చెప్పడం జరిగిందంట. అప్పుడు ఈ పిల్ల ఓకే వచ్చి కడుపులోనే బాధపడుకుంటా ఏడ్చుకుంటా, మాకు చెప్పలేక మా అత్తయ్య ఏమని అంటదేమో, ఎన్నిసార్లు తీసుకెళ్ళాలమ్మా అని అంటదేమో, పుడతారో పుట్టరో అని ఇక భయంతో చెప్పలేకపోతుంది. చెప్పితే నేనేం చేశానంటే ఆ రోజు అమ్మగారితో ఫోన్ చేసి మా అత్తతో చెప్పండి అంది. అప్పుడు గుంటూరు అమ్మగారు అసలు మాకు తెలీదు. అయితే ఆమె ఏం చెప్పిందంటే, అమ్మ నువ్వు రా ప్రశాంతి, నీకు దేవుడు ఇస్తాడు, తప్పకుండా నీకు పుడతారు పిల్లలు, పుట్టకపోతే నన్ను అడుగు అని ఆమె చెప్తాం జరిగింది. చెప్పేటప్పటికి సరే అమ్మ అని మా ఆయన నేను మా అమ్మాయి తీసుకొని కోడలను తీసుకొని వచ్చి అయ్యగారు ప్రార్థన చేసాడు. ఇసాక్ అయ్యగారికి చెప్పేపాటికి అరటిపండు ఇచ్చాడు. ఒక 2వ నెలలోనే బిడ్డ గర్భిణీతో ఉంది తెలిసిందయ్యా. అయినప్పటికైనా కూడా దేవుడు మాకు చల్లగా బిడ్డనిచ్చాడు, మగ బిడ్డ పుట్టాడు. పెళ్ళయి 20 సంవత్సరాలకి ఇప్పుడు బాబు పుట్టాడు. అది ఇసాక్ అయ్యగారి దగ్గరికి వచ్చిన తర్వాత మాకు ఈ మేలు జరిగింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక అయ్యగారికి వందనాలు. గట్టిగా హల్లెలూయా చెప్దాం.
యేసునామంలో విశ్వసించినప్పుడు ఆయన కార్యం జరిగిస్తాడు. ఇంతవరకు మరి దేవుడిచ్చిన వరమును బట్టి ప్రార్థించిన రీతిగా 9,000 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. 9,000 మంది పైన పిల్లలను ఎత్తుకుని పేర్లు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. పిల్లలు లేని వాళ్ళారా భయపడకండి. మీరు యేసయ్యకి చోటిస్తే గర్భఫలం ఇస్తాడు, భూఫలం ఇస్తాడు, ఆత్మరక్షణ ఇస్తాడు. ఆమేన్. మరొక సాక్ష్యం చూద్దాం. జీవం గల దేవుని సన్నిధానంలో మరొకరికి 20 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఈ సాక్ష్యం విందాం. మరి నా పేరు రజని అండి, మాది విజయవాడ. మరి నాకు మ్యారేజ్ అయ్యి 20 సంవత్సరాలు అయిందండి. అప్పుడు నాకు గర్భఫలము అయితే వస్తుంది, అబార్షన్ అయిపోతుంది. అంటే మా అత్తగారికి భయంకరమైన చీకటి శక్తులండి. మొదటిసారి నేను చెప్పలేకపోయాను. అయితే ఆ చీకటి శక్తుల వల్ల నాకు గర్భఫలము రాకుండా వచ్చినా సరే అబార్షన్ అయిపోవటం, అలా 6 సార్లు అబార్షన్ అయిపోయిందండి. అయిపోతే నాకు వేరే ఆంటీ ద్వారాగా ఇక్కడ ప్రార్థనా శక్తి జరుగుతుందని అప్పుడు పంటకాలం రోడ్లో జరిగేదండి. స్టార్టింగ్లోనే నేను వచ్చాను అనమాట, 2వ నెల నుంచి. అలాగా ఇస్సాకయ్య గారికి నేను చెప్తూ ప్రార్థన చేసుకుంటూ వెళ్ళేదాన్ని. మరి ఇస్సాకయ్య గారు అయితే అమ్మ నీకు చక్కగా గర్భఫలం వస్తుందని నాకు ప్రతి నెల కూడా ఇస్సాకయ్య గారు తైలాభిషేకం చేసేవారు. అయితే ఇస్సాకయ్య గారు నాకు అభిషేకం చేసి పో నీకు గర్భఫలం ఇస్తాడు దేవుడు అనేవారు. అలాగే దేవుడు మరి ఇస్సాకయ్య గారు లాగా ఒక రోజు వచ్చి నన్ను నా యజమాన్ని కూడా మోకరించమని చెప్పి నా కల్లో అలాగా ప్రార్థన చేసి ప్రభువా వీళ్ళకి బిడ్డలు కావాలయ్యా, వీళ్ళకి గర్భఫలం ఇవ్వయ్యని ఇస్సాకయ్య గారు మాకు ప్రార్థన చేసినట్లుగా దేవుడు నాకు చూపించాడండి. ఆ నెలలో నేను కన్సీవ్ అయ్యాను. నాకు చక్కని కుమారుడు పుట్టాడండి. కుమారుడు పుట్టిన 6 నెలలకి మరలా కన్సీవ్ అయ్యానండి. అప్పుడు కూడా ప్రార్థనా శక్తికి వస్తూనే ఉన్నా ఇక్కడ బొబ్బూరు గ్రౌండ్లోకి. అయితే మొదటిసారి అయితే నాకు కుమారుడు కావాలని ఇస్సాకయ్య గారిని అడిగాను. 2వసారి అయితే దేవుని చిత్తానుసారమైన బిడ్డనివ్వాలని నేను అలాగే ప్రార్థన చేసేవాళ్ళం అండి. మరి దేవుని మహాకృపను బట్టి మరి నాకు కుమార్తెనిచ్చాడు. నా కుమార్తెకి ఇప్పుడు 3వ నెల అండి. మరి దేవుడు నా జీవితంలో నిజంగా మా బంధువులు, రక్త సంబంధులు వాళ్ళైతే అసలు నీకు సంతానమే కలగదు, నీకు బిడ్డలే పుట్టరని చాలా దూషించారండి. నిజంగా ప్రార్థనా శక్తికి వచ్చినాక దేవుడు మహాకృప, ఇస్సాకయ్య గారు చేసిన అభిషేకం, నేనైతే ఒక్క బిడ్డే ప్రభు అని అడిగేదాన్ని. దేవుడు నాకు 2 బిడ్డలు తల్లిగా చేశాడండి. నిజంగా నన్ను ఎవరైతే నీకు బిడ్డలు పుట్టరని చాలా దూషించారో వాళ్ళందరూ ఎదుట నా తలపైకెత్తాడు దేవుడు. అందుకు బట్టి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. మరొక సాక్ష్యం మన లక్షవారం ఉప్పులగుప్తం జరిగినటువంటి తైలాభిషేక ప్రార్థనలో ఇంతకుముందు మీకు ఒకసారి చూపించిన ఐడియా ఉందా? ఆటో నడుపుతున్నటువంటి ఆయన కుమారుడు పైలట్ అవ్వాలని వస్తే ప్రార్థన చేసాం. దేవుడు పైలట్గా దేవుడు ఆ బిడ్డని ఆశీర్వదించాడు. మరి ఆ ఫీజు కట్టడానికి కూడా దేవుడే మరి కొంతమంది హృదయాన్ని మార్చి 1,20,00,000 రూపాయలు ఆ పైలట్ అవ్వటానికి ఫీజు కట్టడానికి మరి అద్భుతం దేవుడు చేశాడని మనం విన్నాం. మొన్న లక్షవారం వచ్చి ఆ అబ్బాయి చెప్పాడు, ఎమిరేట్స్లో జాబుని దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడు. పైలట్లకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి అంత పెద్ద పైలట్ అయిపోయాడు. దీనులైన మనల్ని పైకి యేసయ్యే ఎత్తుతాడు. ఆమేన్, హల్లెలూయా. పెంట కుప్పల మీద ఉన్న వాళ్ళని పైకెత్తువాడు. ఆ పైలట్ తల్లి విశ్వాసం ఎలాగైపోయిందంటే ఎవరు కనబడితే వాళ్ళకి ప్రార్థనా శక్తి గురించి చెప్పేస్తూ ఉంటుంది అన్నమాట. చివరికి వారికి ఒక మనవడు కావాలని 2 ఆడపిల్లలు పుట్టారు వాళ్ళ కుమార్తెకి. ఏదనుకుంటే అదే జరుగుతుంది కదా. ప్రభువా ఒక మగబిడ్డని బాబు అని వచ్చి అడిగితే దేవుడు చక్కని మగబిడ్డని ఇచ్చాడు. ఆమె వచ్చి చెప్పిన సాక్ష్యం విందాం చూడండి. ఆ ఫ్యామిలీ అంతా. దేవుని నామానికి స్తోత్రాలండి. మా పెద్ద అబ్బాయికి అయితే అండి 2 ఆడపిల్లలండి. 2 పాపల తర్వాత బాబు పుట్టడో ఎందుకు ఆపరేషన్ చేయించిపోయారని అందరూ తిట్టారండి. అందరూ అన్నారు ఎందుకు ఆప్ చేసావురా, మగపిల్లడు కావాలని అనుకుంటున్నా కానీ ఆడపిల్లే పుడుతుందని అన్నారండి అందరూనే. ఇస్సాకయ్య గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని అయ్యగారు మగపిల్లడు కావాలంటున్నాడండి, ఆపరేషన్ చేయించలేదండి, 2 ఆడపిల్లలండి అయ్యగారు అని ప్రార్థన చేయమని అడిగామండి. యాపిల్ పండు ఇచ్చి ఇడుగో మగపిల్లడు అని చెప్పారండి అయ్యగారు. మేము ఇంటికి వెళ్ళి వీళ్ళిద్దరికి ఇచ్చి పండు మేము ప్రార్థన చేసుకున్నామండి. ఆ నెలలోనే కన్సీవ్ అయిందండి. ఇదిగో బాబు పుట్టాడండి. 2 ఆడపిల్లల తర్వాత మగపిల్లడు పుట్టాడంటే అది మన అయ్యగారు ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక.
యేసునందు విశ్వాసం ఉంచేవానికి ఆయన ఏదైనా ఇస్తాడు. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. చాలామంది మగపిల్లల్ని అడుగుతున్నారు, ఆడపిల్లల్ని అడగట్లేదు. సరే, దేవుడు మీ ఆశలు తీర్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక సాక్ష్యం చూద్దాం. తాడేపల్లిగూడెంలో దేవుడు వారికి కుమారుడు కావాలంటే మన దేవుడు కుమారుడిని ఇచ్చాడు. యేసయ్యను ఏది అడిగినా ఇస్తాడు ఆయన. ఓకే, ఈ సాక్ష్యం ఇద్దాం. వీరు రాజా అరుణ, వీరు పోతవరం నుండి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం జరిగిన తర్వాత మొదట ఒక ఆడపిల్ల పుట్టింది. అరుణ వారి కుటుంబంలో వారి అమ్మమ్మ గారికి అందరు ఆడపిల్లలు, తర్వాత తన అక్కకి ఆడపిల్లలు, అంటే వారి కుటుంబంలో అబ్బాయిలు లేరని చెప్పి తను భయపడుతూ మొదట తనకు కూడా కుమార్తె పుట్టడంతో వారు భయపడ్డారు. తర్వాత ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. ఆ పాప పుట్టింది, 4 సంవత్సరాలు అయింది. తర్వాత వారు దైవజనులతో ప్రార్థన చేయించుకుని, ఇలా అందరూ ఆడపిల్లలే ఉన్నారు, కుమారుడు కావాలని వారు అడిగి ప్రార్థన చేయించుకున్నారు. దైవజనులు ఈసారి కుమారుడు పుడతాడు మీకని వారికి ప్రార్థన చేసి ఫలం ఇచ్చినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించి కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. మొదట కుమార్తె పుట్టిన 4 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు వారికి గర్భఫలాన్ని కుమారుని ఇచ్చారు. వారి గతంలో వారి సంతానంలో ఎవరు కుమారులు లేనప్పుడు దైవజనులు ప్రార్థన ద్వారా మేము కుమారుని పొందుకున్నామని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరు లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడే లేచి నిలబడి, పరిశుద్ధుడు అయిన దేవా మీకు వందనాలు. బిడ్డలను మీరు స్థిరపరచండి, ఆత్మయందు బలపరచండి. నీ రక్షణ సునాదము కుటుంబాలకు దయచేయండి. ఏ సమస్యలతో వచ్చారో సమస్యలను విడుదల దయచేయండి. ఏ కోరికలతో వచ్చారో కోరికలు సఫలము చేయండి. ప్రతి ఇంటికి నీ దీవెన దయచేయండి. నీ మహిమ తోడుగా ఉండ దయచేయండి. ఆత్మ నింపుదల దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.